హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లా మంచిగా మరి నేను మంచిగా మీరు ఎట్లా అని చెప్పేసి లెస్మిలో కింద కామెంట్ అయితే చేయండి. మరి ఈ యొక్క వీడియోని కనుక మొదలు పెట్టుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క వీడియో అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాల్సినటువంటి వీడియో. ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, ఒకళ్ళు ఇద్దరు చూస్తే కానీ మీ ఫ్రెండ్స్లో కావచ్చు ఒక్కడ షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ చేసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఎందుకంటే మాత్రం ఈ రోజు జరిగినటువంటి ప్రాపగాండా ఏదైతే ఉందో కంప్లీట్గా ఫేక్ ఇండియన్ ఎయిర్ బేసెస్ మీద జరిగినటువంటి ప్రాపగండా మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఫేక్. ఆఖరికి చూసుకున్నట్లయితే వ్యోమికా సింగ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక ఇద్దరు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి అకౌంట్స్ కూడా ఫేక్ చేశారు. అబ్బాయి నాకు అర్థంగా కడుగుతా, మీరు ఎందుకు ఇటువంటి దిక్కుమల్లా రాజకీయాలు చేస్తున్నారో నాకు అస్సలు అర్థమవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మాత్రం సింపుల్గా ఒక ముచ్చట చెప్తున్నా, ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు ఇందులో మీడియాలో తీసుకుని రావడం, ఏది పడితే అది ఇట్లా దాడి చేసిందంట, అలా దాడి చేసిందంట, పాకిస్తాన్ ఇలా చేసిందంట, పాకిస్తాన్ అలా చేసిందని చెప్పేసి ప్రతి ఒక్కరు వస్తే ఇష్టం వచ్చినట్టు మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి తీసుకొస్తున్నారు. ఇందుకేమైనా బుద్ధున్నారా? నాకు అర్థంగా కడతా. ఈరోజు పొద్దునుంచి చూస్తున్నా, పొద్దునుంచి ప్రతి ఒక్కడు దీని గురించి మాట్లాడడమే. ఈడ దాడి చేసిందట, మన ఎయిర్ బేసెస్ మీద దాడి చేసింది, ఇట్లా దాడి చేసింది, అట్లా దాడి చేసింది అని చెప్పేసి నా లట్టుగాడు పొట్టుగాడు మొత్తం ఎవడు పడితే వాడు వచ్చి మాట్లాడుతున్నాడు. మరి నేను ఏమనాలి మిమ్మల్ని? నాకు అర్థంగా కడుగుతా. కొద్దిగానైనా ఉండద్దా? దాన్ని క్రాస్ వెరిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకి లేదా? ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు ఇది అదైందట, అదైందట. అరే ప్రతి ఒక్కటి గుర్త చెప్తున్నా కదా, ప్రతి ఒక్కటి కూడా ప్రాపగండా, పాకిస్తాన్ ఆడుతున్నటువంటి ప్రాపగండా మొత్తం చెప్తున్నా కదా. మన హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది మాత్రమే నమ్మంటారా అని చెప్పేసి నిన్న కూడా నేను వీడియోలో చెప్పిన, కానీ ఎవ్వడు ఇన్లే. ఇప్పుడు ఇవాళ కూడా చెప్తున్నా, ప్రతి ఒక్క డీటెయిల్డ్ ప్రతి ఒక్క దానికి కూడా మీకైతే ఇక్కడ ఫేక్ అని చెప్పేసి ప్రతి ఒక్క దానికి కూడా ప్రూఫ్స్ అనే పెడతాం. అర్థమైందా? మన ఇండియన్ ఎయిర్ బేసెస్ మీద దాడి చేశారని చెప్పేసి చెప్పారు. మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో వేస్తా, ఫేక్ అని చెప్పేసి ఒక ఫోటో ఇస్తా. మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పినటువంటి ముచ్చట. అర్థమైందా? ఇండియన్ ఎయిర్ బేసెస్ మీద దాడి చేసినటువంటి దాఖలాలు లేవు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్లేన్ క్రాషెస్ అయినాయి అని చెప్పేసి ఇంకొక ప్రాపగండా మొదలుపెట్టారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకో ప్రాపగండా ఏంటంటే, పాకిస్తాన్ వచ్చేసి డ్రోన్లతో లైక్ మిసైల్స్ దాడి చేస్తుందంట. మనకి లైక్ మిసైల్స్ దాడి చేసిందని, లేకపోతే మన S-400 డిఫెన్స్ సిస్టమ్ ఉంది కదా, అంటే లైక్ S-400 మిసైల్ సిస్టమ్ ఉంది కదా, దాన్ని ధ్వంసం చేసిందని చెప్పేసి ఇంకొక ప్రాపగండా మొదలుపెట్టింది. ఇవన్నీ కూడా ఫేకురా అని చెప్పేసి అంట కూడా మీరు నమ్మరు. అర్థమైందా? మీకు సాత కాదు. మీకు ఎన్ని చెప్పినా కానీ మీరు ఈ గింతే. ఇక మీరు ఎవడు పడితే వాడు చెప్పడం, మీరు నమ్మడం. బాగుంది, కథ బాగుంది. పొద్దున్న నుంచి ఇక మీడియా మీకు ఏం పుట్టిందో నాకు అర్థంగా కడతా. పొద్దున్న నుంచి వాడు చెప్పడం బరబర, మీరు చేసుడు బరబర, నాకు అర్థంగా కడుగుతా. జరిగింది ఒకటైతే ఇక్కడ చేస్తున్నది ఒకటి. ఈరోజు యుద్ధమే ఈ రోజు జరిగినటువంటి పొద్దుగల 5:30కి పొద్దుగల ఒక డ్రోను గాల్లో ఎగురుకుంటూ వస్తున్నటువంటి కన్ఫర్మేషన్ న్యూస్ అది. దాన్ని పట్టుకొని ఫేక్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ ఫేక్ అయినటువంటి ముచ్చట్లు పట్టుకొని ఇవన్నిటినీ కూడా అది మనకి లైక్ అది ఇవన్నిటిని కూడా రియల్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏముండరా? నాకు అర్థంగా కడుగుతా. కొంతమంది ఉంటారు ఇక మరి ఇండియన్ ఆర్మీ మొత్తానికి యుద్ధమే చేయలేదు, ఇట్లా చేయలేదు, అట్లా చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతారు కొంతమంది. ఇంకొంతమంది అంటారు కదా, యుద్ధం ఆపాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి అంటారు. మరి అరే మీకు మెథడ్ లేదా? అరే నాకు అర్థంగా కడుగుతా. అదేదో ఆ ఇష్యూ అది ఇప్పుడు పహల్గామ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ నీ ఇంటికి వచ్చి నీ అబ్బాయిలను కూడా, నీ అక్క సెల్లెలను కూడా, నీ భార్య పిల్లలకు కూడా చంపిపోతే నీకు అప్పుడు తెలిసి వస్తుంది కథ. ఇప్పుడు ఏమున్నది, ఇప్పుడు నా దగ్గర దాకా రాలేదు కదా అని చెప్పేసి సపరేట్గా మర్చుకున్నామంటే వాడు ఇంటికి వచ్చి చంపిపోతాడు. అప్పుడు ఏం బిక్కుతావు? ఎవరిని పట్టుకున్నా ఏమంటావు? ఇప్పటికి లేరు అనుకున్నావా? నీ పక్క పంటే ఉన్నారు రా భయ్, నాకు అర్థంగా కడుగుతా. నీ పక్క పంటే ఉన్నాడు. ఏమన్నారా? నాకు అర్థంగా కడుగుతా. ఎవడు పడితే వాడు నమ్మడం, ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చేయడం, ఎవరిని పడితే వాడిని నమ్మడం, అది ఇది అని చెప్పేసి మాట్లాడడం. అయిపోయినా కదా. మన ఇండియన్ ఆర్మీ కన్ఫర్మ్ చేసినటువంటి అది నీకు డబ్బులు కూడా కట్టనవసరం అవసరం లేదురా. ఫ్రీగా వాళ్ళు వచ్చి మీడియాకి అదేంటి మన స్పీచ్, అదే దాన్ని ఏమంటారు కదా, స్పీచ్ అంటున్నా, స్పీచ్ కాదు, వాళ్ళు బెనిఫో అది దాన్ని ఏమంటారు భయ్, యుద్ధం జరిగినాక ఒకటి ఇస్తారు కదా, దాని పేరు గుర్తొస్తలేదు కానీ అందులో మనకి లైక్ ప్రెస్ మీట్ పెడతారు. ప్రతి ఒక్కసారి కూడా ఇండియా అటాక్ చేసిన ప్రతిసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, ఇంగ్లీష్లా హిందీలా రెండు భాషలలో మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. ఇద్దరు అక్కడ కూర్చొని మరి చెప్తున్నారు. మీకు బుర్రలు ఇవ్వరా? నాకు అర్థంగా కడుగుతా.
ముచ్చట్లు తీసుకొచ్చి మీకు ఇక్కడ చెప్తుంటే ఇవి ఫేక్ అని చెప్పేసి అంటారు, ఇది ఇట్లా అని చెప్పేసి అంటాడు, ఇది ఇంకోటి అని చెప్పేసి అంటాడు. మీరు మారరు, మీరు 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 అస్సలు మారరు. మీకు ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే V6 వాడు పనికి మళ్ళీ ముచ్చట్లు చెప్తే మాత్రం మీకు నమ్ముతారు, అర్థమైందా? లేకపోతే NT వాడు పనికి మళ్ళీ ముచ్చట్లు చెప్తే మీరు నమ్ముతారు. మీడియాని తిట్టొద్దు అని చెప్పేసి ఎన్నిసార్లు అనుకున్నా కానీ అనిపించుకునేంత దిగజారిపోతుంది, కానీ దాన్ని ఎలా చెప్పాలో నాకు అది అర్థమవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపగండా చేస్తున్నారా మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా మిస్లీడ్ చేస్తున్నారా, మిస్లీడ్ చేసి వాళ్ళు ఆడ ఎంజాయ్ చేస్తున్నారా అని చెప్పేసి ప్రతిసారి చెప్తున్నా నేను. ఈ ఇన్ఫర్మేషన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇటువంటి సమయంలో అని చెప్పేసి నేను ప్రతిసారి చెప్పుకుంటూ వస్తున్నా, ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నా. ఎవడన్నా ఇంటడా? ఎవడు ఇండు? ఎవరికి పడితే వాడు ఇష్టం వచ్చింది రాసుకున్నాడు. మరిగా కొంతమంది జర్నలిస్టులు ఉంటారు, వాళ్ళు ఎందుకు పుడతారో ఎందుకు జర్నలిస్ట్ అవుతారో నాకు అర్థం కాదు. వానికి నచ్చింది రాసుకుంటాడు, అక్కడ జరిగింది ఒకటైతే వీడు చెప్పింది ఒకటైతే ఉంటుంది. వేరే లెవెల్ ఉన్నారు మీరు. ఇండియాలో ఉంటూ ఇండియాని నాశనం చేయడానికి కోసం పుట్టినాడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ జర్నలిస్టులు 100% చెప్తారు. కొంతమంది ఉంటారు, కొంతమంది ఉంటారు బై. జరిగినటువంటి అక్కడ జరిగింది ఏంది, ఇక్కడ చెప్తున్నది ఏంది బై, నాకు అర్థంగా అడుగుతా. నువ్వు చేసినటువంటి పని ఒక్కటైనా కానీ ఇండియాకి ఉపయోగపడేటువంటి పని ఏదైనా ఉందా, నాకు అర్థంగా అడుగుతా. కొంతమంది ఆడోళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడతారో, ఎట్లా మాట్లాడతారో, ఏ రకంగా మాట్లాడతారో, ఇండియన్ ఆర్మీని ఏ విధంగా క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళకే తెలియాలి. కాబట్టి ఇటువంటి టైంలో ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేయాలి. ఇండియన్ ఆర్మీకి ప్రతి ఒక్క దాంట్లో కూడా మనమైతే సపోర్ట్గా ఉండాలి. మన గుజరాత్లో ఇవాళ పొద్దుగల వారికి సిద్ధంగా ఉన్న వాలంటీర్లు కావాలంటే ప్రతి చిన్న పిల్లోడు కంచెలు వేయరు కదా. మరి ఈరోజు మన కాడ ఏం పుట్టింది నాకు అర్థంగా కడుగుతా. మన తెలుగులో ఉన్నది కదా అంత చెప్తున్నా, మన తెలుగులో ఉన్నంత పనికి మళ్ళీ చెదారం ఎక్కడ దొరకదు. ఏడాలని సంత ఎక్కడలేని దరిద్రం అంతా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది. 100% చెప్తున్నా. అది కూడా మీడియా దగ్గర ప్రతి ఒక్క చెత్త వాడెవడో ఒక వీడియో వైరల్ అవుతుంది, ఆ వీడియోని తీసుకొచ్చి వీడు అటాక్ చేసారు, ఇది ఇట్లా చేశారు, అది కన్ఫర్మేషన్ కూడా కాదు. ఇండియన్ గవర్నమెంట్ కన్ఫర్మేషన్ చేసిందా, ఇంకోటి కన్ఫర్మేషన్ చేసిందా కాదు. డబ్బు సంపాదించుకోవడం కోసం ఎంత అడ్డమైన పని చేయడానికైనా కూడా మీరు ముందుకు వస్తారు. 100% చెప్తున్నా, మీరు మారరు. ప్రతి ఒక్క దానికి కూడా ప్రూఫ్స్ అనేవి పెడతా అని చెప్పేస్తాను కదా. మీరు చూస్తున్నటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా నేను ఈ ఎంటైర్ వీడియో గుర్తా నేను పెట్టుకొస్తా. ప్రతి ఒక్కటి కూడా అవన్నీ కూడా ఫేకే, మీరు పొద్దు నుంచి చూస్తున్నటువంటి విషయాలు అన్నీ కూడా ఫేకే. అందులో నిజమైనటువంటి కథనాలు ఏంది, ఆ కథనాలు ఏందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మనం రేపు పొద్దున రాబోయేటటువంటి వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడే వస్తున్నటువంటి సమాచారం ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే 2 రోజులు 12వ తారీఖు దాకా ఇటువైపు అటువైపు 2 వైపులా కూడా కాల్పునవి జరగడం లేదు. ఇక్కడ మీకైతే కొన్ని చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, మన ఇండియన్ గవర్నమెంట్ మన నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా చూసుకున్నట్లయితే మన డిఫెన్స్ మినిస్టర్ మన ఎస్ఏ జయశంకర్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు, ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నారని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు కూడా ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేశారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఆ మీటింగ్లో జరిగినటువంటి చర్చలు కావచ్చు, ఇంకోటి అవి మనం చూసుకున్నట్లయితే ఈ 2 రోజులు బోత్ సైడ్, అటు పాకిస్తాన్ వాళ్ళు మనం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫైరింగ్ అనేది జరగలేదు, అంటే ఫైరింగ్ అనేది జరపము అని చెప్పేసి చెప్తున్నారు. అది ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, అది సీ అయినా మనకి హెయిర్ అయినా, ఇక్కడ బ్యాటిల్ ఫీల్డ్ అయినా, ఏదైనా కానీ మేమైతే ఫైరింగ్ అనేది జరపమని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎట్లుంటుంది ఏం కదా, ఇక్కడితోనే ఆగిపోతుందా, ఇంకోటి అవుతుందా అని చెప్పేసి మనకైతే తెలియదు. వార్ అనేది మొదలవుతుందని చెప్పేసి చాలా రకాలుగా అనుకున్నాం, కానీ ఇది ఇక్కడనే ఎండ్ కార్డు పడేటట్టు ఉంది. మరి ఈ యొక్క విషయం మీద మీరు ఏమంటారని చెప్పేసి లెట్స్ కింద కామెంట్ అయితే వేయండి. కామెంట్ చేస్తే తప్పకుండా నేనైతే దానికి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా, లేకపోతే వాటిని చదవడానికి అయితే ట్రై చేసి ఏదో ఒకటి అయితే చేద్దాం మనం. అర్థమైందా? కామెంట్ అయితే కంపల్సరీ చేయి. వీడియోకి అయితే ఇంత. మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన వస్తే బెల్ ఐకాన్ చేసి ఆల్ మీ ట్యాప్ చేసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. బాయ్.